ఆకాశమంత ఎత్తు ఎదిగిన మట్టివాసనపై మమకారం తగ్గని రైతుబిడ్డ ఆయన. బెంజి కారులో తిరిగిన గంజి రుచి మరవని అసామాన్య సామాన్యుడు ఆయన. అడికట్టు రామిరెడ్డి గారు మాకు ఇల్లు లేనప్పుడు ఇల్లు కట్టించాడు. ఇదివరకే అసలు పూరుగుడిసిలో ఉండేవాళ్ళమే, పాములు వాటిల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం మేము. శుభ్రంగా నీట్గా ఉండి దోమలు రావట్లేదు, బ్రహ్మాండంగా ఉంది. సాయం అయితే చేశాడండి, బ్రహ్మాండంగా చేశాడు. ఆయన ఉంటేనే ఈ ఊరు లేతే లేదు అసలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రియాలిటీలో జీవించటం ఆయన స్టైల్. ఏసీ గదుల్లో జీవించిన, ఏరోప్లేన్లలో ప్రపంచం చుట్టి వచ్చిన, పుట్టిన పల్లెలో రచ్చబండ కబుర్లంటేనే ఆయనకు మక్కువ ఎక్కువ. ఆయన ఆశయం గోల్కొండ కోటంత, ఆయన వ్యక్తిత్వం హిమాలయ శిఖరమంత. సొంత ఊరు వెళితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఎవరికైనా. కాని తరతరాలు గుర్తుంచుకునేలా, గ్రామం పులకించేలా అభివృద్ధి చేసి చూపించిన దార్శనికుడు ఆయన. పొలిమేర నుండి ఊరి చివరి వరకు అభివృద్ధిలో ఆయన అడుగుజాడలే కనిపిస్తాయి. ఆయన పేరు చెప్పగానే చేసిన సాయానికి కృతజ్ఞతగా గ్రామ ప్రజల కళ్ళు చెమర్చుతాయి. మా సిరిమాలుగా 3 సార్లు గాలి వానలు వచ్చి ఇల్లు పడిపోయినాయి. చూశాడు సార్ గారు, వచ్చి చూసి దగ్గరికి చేయబట్టుకొని తీసుకెళ్ళండి, మీ ఇల్లు చూసి నేను కట్టిస్తానమ్మా, మీ ఎన్ని ఇల్లు ఉండ అన్నాడు. సహాయం చేశాడండి రెడ్డి గారు. సహాయం మా కోసం వచ్చాడు, భగవంతుడు పంపించాడు మా కోసం అనుకుంటా. శుభ్రంగా సహాయం చేశాడు. మేము ఇప్పుడు అందరి ఇళ్లలో దీపం పెట్టుకొని ఉంటున్నామండి. శతమానం భవతి అంటూ 1000 నోళ్లు నినదిస్తాయి. సిరిమామిళ్ళ గ్రామానికి శ్రీ 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 అడికట్టు రామిరెడ్డి గారు వచ్చి ఈ రోడ్లు, ఈ యొక్క కళ్యాణ మండపం, హై స్కూలు, మోడల్ స్కూలు, ఎన్నో పనులు కొన్ని లక్షల కోట్లకు చేశాడు. ఇబ్బందులు పడి చాలా మంది చచ్చిపోతూ ఉంటే పెద్ద వంతెన కట్టించి, హైవే మీద వంతెన లాంటి వంతెన కట్టించి ఆ మహనీయుడు ఎంతో గ్రామానికి మేలు చేశాడు. అట్లాంటి రామిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చి సిరిమామలకి ఎంతో మేలు చేశాడు కాబట్టి ఆయన ఒక దేవుడిగా చెప్పుకోవాలి. ఆయన ఎంతో మహనీయుడు కాబట్టి ఎల్లవేళలా కూడా యుగమండంత వరకు కూడా ఆయన మరవటానికి వీల్లేదు, మరవకూడదు కూడాను. గుడి, బడి, వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లు, కళ్యాణ మండపం ఒకటేమిటి, ఊరంతా ఆయన అందించిన అభివృద్ధి ఫలాలు కనిపిస్తాయి. మాది చిరుమామిళ్ళ గ్రామం. నా పేరు శివారెడ్డి. రామిరెడ్డి గారు 2007 నుంచి మొదలుపెట్టి ఫస్ట్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు, ఆ తర్వాత జిల్లా పరిషత్ స్కూల్ తీసుకొచ్చారు, ఆ తర్వాత మోడల్ స్కూల్ తెచ్చారు, ఆ తర్వాత ఊర్లో చెరువులు గిరువులు అన్నీ మామూలు ఆ కుంటలో అలాంటివి ఉంటే బాగు చేసి రహదారులు బాగా నీట్గా చేశారు. లాస్ట్ వరకు నాకు తెలిసి అప్పట్లోనే 10 కోట్ల దాకా సొంత డబ్బులు ఖర్చు చేశారు. అయితే వాటర్ స్కీమ్కి ఇంటింటికి కూడా ఇచ్చిన ఊరు దాదాపుగా ఈ మధ్య గ్రామంలో ఎక్కడా లేదు. ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదొకటి. స్కూల్లో పిల్లలు ఇప్పటికి కూడా 2010లో స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ రోజు మధ్యాహ్నం 10th క్లాసు 9th క్లాస్ వాళ్ళకి స్నాక్స్ ఇప్పిస్తుంటాడు. పిల్లలకు మధ్యాహ్నం భోజనంలోకి ఆయన సొంత ఖర్చులతో ఇంకొక కూర ప్లస్ పెరుగే పెట్టు, ఇదంతా ఆయన సొంత ఖర్చులతో చేస్తాడు. కులం, మతం, ప్రాంతం మకిలి అంటని విశ్వనరుడు ఆయన. రామిరెడ్డి గారు ఈ ఊరు నుంచి బడి, గుడి, ట్యాంక్ అన్నీ కట్టించారు సార్. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నాకు బాగా పూరి గుడిసి సార్ కారుతా ఉంది. వచ్చి గుడిసి చూసి చలించి ఆయన కట్టారని అభిమానంతో నేను ఇంటి మీద అడికట్టు రామిరెడ్డి గారిని పేరేస్తున్నాను సార్. ఆయన లేకపోతే నేను కట్టుకోలేని పరిస్థితి సార్, పూట కూడా గడవలేని పరిస్థితి నాది. ఆయన మాకు చేసిన సహాయాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేము సార్. జీవనయాత్రలో పల్లె నుండి పట్నం వరకు వెళ్ళినా, ప్రపంచం చుట్టి వచ్చినా చిరుమామిళ్ళ నా సొంత ఊరు అని
గర్వంగా చెబుతారు ఆయన. రామిరెడ్డి గారిది మా ఊరు అని మురిసిపోతారు చిరుమామిళ్ళ గ్రామ ప్రజలు. ఇంత చేసినా ఏముంది, నా ఊరికి నాకు చేతనైనంత చేశాను, అందులో నా గొప్పేముంది అంటారాయన. ఇలాంటి వారు ఊరికి ఒక్కరుంటే చాలు, గాంధీ కలలు కన్నా పల్లెసీమలే ప్రగతికి పట్టుకొమ్మలు అన్న మాట నిజమవుతుంది అంటారు మేధావులు. గోల్కొండ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, దార్శనికుడు, సేవా తత్పరుడు, చిరుమామిళ్ళ శ్రీమంతుడు నడికట్టు రామిరెడ్డి జీవితావలోకనం మీ ఎస్పీ ఛానల్లో ఇన్స్పైరింగ్ స్టోరీస్లో.